హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ ఫిష్ ముక్కల్ని చూస్తుంటే మీకైతే నోరు ఊరిపోతుందా? నోరు ఊరిపోతూనే ఉంటుంది కదా. ఇప్పుడైతే దీని ఫుల్ వీడియో రెసిపీ అయితే మనమైతే చూసుకుందామా. చూడండి ఎంత చక్కగా అయితే కనిపిస్తుందో. ఫస్ట్ అయితే చాలా పల్చగా, అంటే మరీ పల్చగా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఫిష్ని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ కారపొడిని అయితే వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే కారాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే కారాన్ని తీసుకుంటున్నాను. తర్వాత ధనియాలు జీలకర్ర పొడిని తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. ధనియాలు జీలకర్ర పొడి అయినా ఫిష్ మసాలా ఉంటుంది కదా, అదైనా పర్లేదు, లేకపోతే మీ దగ్గర ఏ మసాలా ఉన్నా పర్లేదు. కాకపోతే ధనియాలు జీలకర్ర ఈ పొడి అయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. కొంచెం బియ్యం పిండి కూడా తీసుకుంటే ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ బియ్యం పిండి అయితే స్కిప్ చేస్తాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ కార్న్ ఫ్లోర్నే తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ రుచికి తగ్గట్టుగా అయితే సాల్ట్ని అయితే తీసుకోవాలి. అండ్ ఒక చిటికెడ పసుపు. ఒక చెక్క నిమ్మకాయని అయితే పిండుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు చేస్తారు చూడండి. ఒక్కసారి చూసి చూడండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని అయితే దీన్ని అయితే కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని ఈ చేప ముక్కలకైతే పట్టించేయాలి. ఈ విధంగా అయితే మొత్తం పట్టించేయాలి. చాలా తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై అయిపోతున్నాయి. కొందరు అయితే ఎక్కువ ఆయిల్ని తీసుకొని అయితే ఫ్రై చేస్తారు. ఆ విధంగా కాకుండా నేనైతే ఇక్కడ చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా అయితే ఫిష్ ఫ్రైని చేయబోతున్నాను. చూడండి మీరేని. ఇలా కలుపుకున్న ఈ చేప ముక్కలను అయితే 1 అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. తర్వాత అవి తీసాక నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ పైన 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో ఈ చేప ముక్కల్ని అయితే వేస్తున్నాను. చూడండి చాలా తక్కువ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ తక్కువ ఉంది కదా, చేపలు వేగవు ఉడకవేమో అని అనుకుంటున్నారా? అలా ఏం కాదు. చేప ముక్కలు అనేవి చాలా క్రిస్పీగా చాలా మంచిగా అయితే వేగుతాయి. అండ్ ఇలా చేప ముక్కలన్నీ వేసాక దాని చివరుల్లో కూడా మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడైతే కరివేపాకుని ఇలా ఫిష్ ముక్కల పైన అయితే వేసుకుంటున్నాను. స్మెల్ అనేది బాగా వస్తుంది. ఆ చేప ముక్కలు కరివేపాకు స్మెల్ అనేది పట్టి ఇలా వేగుతున్నప్పుడు మనమైతే ఏదైనా మూత పెట్టేయాలి. తర్వాత అవి క్రిస్పీగా వేగాక మనమైతే చేప ముక్కల్ని టర్న్ చేసుకోవాలి. వేరే వైపుకి అయితే తిప్పుకోవాలి. చూడండి ఇక్కడ కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. చాలా క్రిస్పీగా అయితే వేగిపోయాయి కదా. ముక్క అనేది ఇక్కడ చేప ముక్క అనేది మనం ఎక్కువగా లావుగా కట్ చేపిస్తే మసాలా అనేది ముక్కకి పట్టదు. కాబట్టి కొంచెం పల్చగానే ఇక్కడ ఫిష్ ముక్కలు అనేవి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే ఆ రోజు చేపల పులుసు కూడా చేశాను. ఆ రెసిపీ కూడా మీకు వస్తుంది.
ఈ చేపని మేమైతే 1 కేజీ తీసుకున్నాం. దాని తోక ఉన్న తల ఉంటుంది కదా, అవైతే పులుసు పెట్టాను. ఇక్కడ చూడండి, అదే చూడండి అని చూపిస్తున్నాను మీకు. సూపర్ ఉంటుంది అంటున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంది. మేమైతే ఆ ఫిష్ ముక్కల్ని అప్పుడే తినేసాము, అంత టేస్టీగా అయితే ఉంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా, చాలా క్రిస్పీగా అయితే ఉంది. ఈ ఫిష్ ముక్కలు అయితే రెండో వైపుకి తిప్పుకున్నప్పుడు మూత పెట్టకుండా ఉంచుకుంటే బాగుంటుంది. మూత పెట్టేస్తే క్రిస్పీనెస్ అయితే పోతుంది. ఫిష్ ఫ్రై అయితే రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా